ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి ఆలోచించి చించి తల హీట్ ఎక్కువైపోయి జుట్టు ఊడిపోతుంది అందరికీ. ఉన్న 4 గంటలు ఊడిపోకుండా ఉండాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవు. అబ్బాయిలకి లైఫ్లో సెటిల్ అయిపోయి బట్టగుండ్లు అయిపోతున్నాయి. పాపం వీళ్ళు ఏం చేయలేక ఇంకా ప్లాంటేషన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తున్నారంట. అందులో ఒక అబ్బాయికి ఈ మధ్య ఏం జరిగిందంటే పాపం చిలక చెప్పినట్టు డాక్టర్ చెప్పిందంట ముందే, అయ్యా ఇది చేయించుకుంటే కొంచెం స్పామ్ కౌంట్ తగ్గిద్ది అని చెప్పేసి. అయినా మనోడు డేర్ చేసిండు. నెత్తిన మొలకలు వచ్చాయి. ఇంకా పెళ్లి చేసుకున్నాడు. సంవత్సరం అయినా పిల్లలు పుట్టలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు నిజం బయటపడింది. అమ్మాయికి అంత బాగానే ఉందంట కానీ అబ్బాయికి మాత్రం పిల్లలు పుట్టే ఛాన్సే లేదంట. పిల్లనిచ్చిన అత్త ఇంకేం చేసిద్దే, పిల్లని తీసుకెళ్ళిపోయిందంట ఇంటికి. అన్నా నితిన్ బొచ్చు గురించి ఆలోచించావు కానీ ఇంట్లో ఇత్తనాలు మొలకెత్తవు అని ఆలోచించలేదు ఎందుకన్నా? ఇప్పుడు చూడు, ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే, ఏం చేస్తావు ఇప్పుడు? ఆడపిల్లని కదా ఆపట్టుకోలేక చెప్పేశా. అబ్బాయిలు మీరు ఎంతో కష్టపడి లైఫ్లో సెటిల్ అవ్వండి. ఫస్ట్ బొచ్చు ఊడిపోయిందని బాధపడమాకండి. అన్నీ మీ కాళ్ళ కిందకు వస్తాయి. నా మాట వినండి.